వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్ట్ అగ్రనేత మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ మృతి. ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని మావోయిస్టు పార్టీ. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు బైకిస్ట్ మృతి. రామంతపూర్లో బీజేపీ నాయకుల ఆందోళన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకు ఇవ్వాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే మావోయిస్ట్ అగ్రనేత మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ దండకారణ్యంలో మృతి చెందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొద్ది రోజుల క్రితం విషజ్వరం బారిన పడిన ఆయనకు ప్రాథమిక చికిత్స అందించినా కోలుకోకపోవడంతో మావోయిస్టు పార్టీ మెరుగైన వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోని 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట పరిధిలోని ఉస్రు బ్లాక్ అటవీ ప్రాంతంలో ఆయన మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మృతదేహం వద్ద పార్టీ శ్రేణులు విలపిస్తున్నట్లుగా కూడా కనిపిస్తున్న కొన్ని వీడియోలు బహిర్గతం అవుతున్నాయి. అయితే మావోయిస్టు పార్టీ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలో కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరిభూషణ్, ఆర్కే, కట్నం సుదర్శన్ అనారోగ్య కారణాలతో మరణించినప్పుడు పార్టీయే ప్రకటనల ద్వారా బహిర్గతం చేయడం గమనార్హం. కాగా రాజిరెడ్డిపై గతంలో పోలీసులు కోటి రివార్డు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లెకు చెందిన రాజిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు కృష్ణారెడ్డి భావజాలానికి ఆకర్షితుడై 1975లో ఆర్ఎస్యూలో చేరారు. 1980లో కొండపల్లి సీతారామయ్య ఏర్పాటు చేసిన పీపుల్స్ వార్లో చేరారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో దళ కమాండర్ దళాలకు సమన్వయకర్త, డీసీఎస్ ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. శిక్షణ ఇవ్వటం వంటి పలు కార్యక్రమాల్లో అత్యంత కీలకంగా పనిచేశారు. ఆయన భార్య రత్నమ్మ సైతం పార్టీలో చేరి డెన్ కీపర్గా పనిచేశారు. 1995 ఉత్తర బస్తర్లోని జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందారు. 1992లో సంగ్రామ్ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. సంగ్రామ్ నేతృత్వంలోనే నక్సల్స్ 1997 నుంచి 98లో అబూజ్ మెడ్లోని అతిపెద్ద అంబుష్ చేపట్టి 2 ఎస్ఐలు, ఎస్పీలు, 2 ఎస్ఏలు సహా 22 మంది పోలీసుల్ని చంపేశారు. అరెస్ట్ అయినప్పుడు రక్త సంబంధం గొప్ప కదమ్మా. అందరు రక్తం కాదు, మాది కాదు. పిల్లలు చదువుకున్నాం మేము. ముస్లిం పేరు పెట్టుకున్నారు. ముస్లిం కాదు, పిల్లలు తక్కువ 5 పెట్టి పేర్లట. ఆఖరికి ముస్లిం పోతే నాకు 100 రూపాయలు ఇస్తే సార్ దగ్గర పడగొట్టి తీసుకోపోరు. వీళ్ళు మీ పైసలు లేదు, నేను చదివానన్న అని ఎన్ని తీర్లు పెట్టినాము. ఒక్కనాడు మమ్మల్ని ఒక మాట లేదు అన్నాడు. ఏం చేసినా ఏం కాదు మనిషి పెద్ద మనిషి, పెద్ద దిక్కు మాకు. బాగా చూస్తాను భీమరెడ్డి సాబు, మీ అల్లుడు. మీ పేరు? నా పేరు భీమారెడ్డి. చెప్పండి, ఏం జరిగింది? ఇలా ఇవాళ ఏం జరిగిందనే మాకు తెలియదు. మా బిడ్డను మాత్రం మేమే చదివించినాం. పెళ్లి చేసిన నేనే భూమి కూడా ఇచ్చిన. ఆయన పాలు తీసుకున్నది. ఒకటే కుటుంబం అని సాదుకున్నాం. నాకిద్దరు కొడుకో బిడ్డే. నా బిడ్డల అమెరికల్నది. నా బిడ్డ కూడా ఇలా స్కూల్ పోయేది చిన్నప్పుడు. రాజిరెడ్డి సార్కు ఎంతమంది పిల్లలు? ఒక్కటే బిడ్డే. మేమే సాదుకున్నాం. మా బిడ్డ పేరే బిడ్డను ఒక గుంటూరులో ఏమో ఇచ్చిపెట్టిపోతే నేనే తీసుకొచ్చి ఇన్నే మంగళపల్లిలో చదివించిన. మంగళపల్లి నుంచి మంచి హై స్కూల్లో వేసినాం 1 సంవత్సరం. ఇక ఆమె అంతలనే వాళ్ళ మంచి తీసుకొని పోయింది. ఇక లేదో కానీ మళ్ళీ 6 నెలలకు మళ్ళీ వచ్చి మళ్ళీ నా ఇంటికాడ ఉంటేనే 10th చదివింది. ఇంటర్ లాయర్. నేను లా చదువుతానన్న వల్ల ఆయన హైదరాబాద్లో పడబట్టి లా చేసింది. ఇప్పుడు రాజరెడ్డి సార్ మావోయిస్టులో ఎన్ని సంవత్సరాలు? ఆయన ఇదే సింగరేణిలో నేను అటు పోయినా, ఆయన అటు పోయింది. 75లో నేను సింగరేణి 2 కాల్స్ వచ్చినాయి. మాకు ఎంప్లాయ్మెంట్ కాల్స్ 2 వచ్చినాయి సింగరేణికి. ఆయన ఏమో నేను రానని చెప్పేసుకున్నాడు. నేను పోయినా
మీకు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడని ఎన్ని రోజులు అవుతుంది? జైలు ఉండగానే జైల్లో ఉండగానే షుగర్ బాగా అయిందని అన్నాడు ఆయన. అంతే ఇక నేను మళ్ళా అత్తనో రానో చూస్తానో చూడను అని అన్నాడు. 10 ఇక మిమ్మల్ని చూస్తానో చూడను చిన్న పాప బాధ్యత ఉన్నది రమ్మనంటే కూడా రానన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు ఇక. ఇక అలవనే అన్నాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది. బోరబండ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహమత్ నగర్ సర్కిల్ వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవరు, కండక్టరు అక్కడి నుంచి పరారయ్యారు. బండి నంబర్ ఉందా? రామప్ప అంత రామపోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకు, అర్హులైన నిరుపేదలకు, మహిళలకు ఇవ్వాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్లో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో ఆయన డబుల్ బెడ్రూమ్లకే 48 గంటల నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ పాలనలో ఇదిగో డబుల్ బెడ్రూము, అదిగో డబుల్ బెడ్రూమ్ అంటూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటూ ఓట్లు దండుకుంటున్నారు తప్ప ఏ ఒక్క నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు అందలేదన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు ఇవ్వకుండా వారి జీవితాలతో కూడా చెలగాటం ఆడుతున్నారని అన్నారు. కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా లంచాలు తీసుకుని స్థానికులకు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఈ నిరసన ధర్నాలో బీజేపీ నాయకులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్, ఈ ముఖ్యమంత్రి ఇదిగో డబుల్ బెడ్రూమ్, అదిగో డబుల్ బెడ్రూమ్ అని అనేక సందర్భాల్లో పబ్బం గడుపుకుంటూ ఓట్లు దండుకుంటూ ఇప్పటికీ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నా ఉప్పల్ నియోజకవర్గంలో చెర్లపల్లిలో, మౌలాలి హౌసింగ్ బోర్డులో, సాయిబాబా నగర్లో, జమ్మిగడ్డలో, మల్లాపూర్లో, సింగం చెరువు తాండలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంకా పేద ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ మరొక వైపున స్థానికులకు ఇవ్వవలసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ని ఎవరికో ఇద్దామని, లంచం ఇచ్చిన వాళ్ళకే ఇద్దామని, మరి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇద్దామని చెప్పని ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంటే, ఈ నోరు లేని, ఈ ఇల్లు లేని నిరుపేదల పక్షాన ఉండాలి, నిలబడాలని చెప్పని నేను కట్టినటువంటి ఇల్లు, నా పీరియడ్ లో కట్టించినటువంటి ఇల్లు ఎవరికో ఇస్తామంటే, సంబంధం లేని వ్యక్తులకి ఇస్తామంటే చూస్తూ ఉరుకునే లేదు, సహించే లేదు అన్నటువంటి విషయాన్ని హెచ్చరించడం కొరకు ఇల్లు లేని నిరుపేదలకే ఇవ్వాలని, స్థానికులకే ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈ రోజు ఇక్కడ 48 గంటల యొక్క ధర్నాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ప్రతి దరఖాస్తుని పరిశీలించి ఆ ప్రకారంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తామంటే సరే, లేకపోతే ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఖచ్చితంగా గద్దె దించుతాం. కమల దళం కదిలింది, గళం విప్పండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని జనంలో బయలుదేరి వెళ్తున్నామని చెప్పని మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకే ఇవ్వాలి, స్థానికులకే ఇవ్వాలి. ఆనాడు ఇల్లు కట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఒప్పించి మెప్పించి ఎవరిని నొప్పించకుండా కట్టించినటువంటి ఇల్లు ఎవరికో ఇస్తామంటే, మరి లంచం తీసుకుని ఇస్తామంటే సహించే లేదు, చూస్తూ ఊరుకునే లేదని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం కొరకే ఈ 48 గంటల ధర్నా అని చెప్పని నేను ప్రకటిస్తున్నాను.
ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుండె చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ మృతి చెందింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో బానాల గ్రామానికి చెందిన అలివేలు అనే మహిళకు గుండె సమస్య ఏర్పడింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం ఈ నెల 9న అలివేలును కామినేని ఆసుపత్రి వైద్యులు చేర్చుకున్నారు. ఆరోగ్యశ్రీ మంజూరు అయిందని చెప్పి చికిత్స ప్రారంభించారు. ఆరోగ్యం విషమంగా మారటంతో మహిళ మృతి చెందింది. అయితే ₹1,00,000 కట్టకపోతే శవం ఇచ్చేది లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. బందిపోట్ల కన్నా దారుణమైనది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపేట వెళుతూ మార్గ మధ్యంలో జొన్నాడ ఇసుక నిల్వల డంపింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఇసుక మాఫియా ఆగడాలపై ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి జొన్నాడ ఇసుక రీచే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రజాప్రతినిధులు ముసుగులోని విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. ఈ రీచ్ నుంచి రోజుకు 400 లారీలు బయటకెళ్తున్నాయని అన్నారు. వీటికి ఎలాంటి అనుమతులు కూడా లేవని ఆరోపించారు. ఒక్కో లారీ 25 టన్నుల చొప్పున లెక్కేసినప్పటికీ కూడా రోజుకి కనీసం 10,000 టన్నుల ఇసుక ఈ ఒక్క రీచ్ నుంచి తరలిపోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కో టన్నుకి ఇక్కడ ₹625 వసూలు చేస్తున్నారని 10,000 టన్నులకు 625 చొప్పున సంవత్సరానికి 228 కోట్లు ఎమ్మెల్యే దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇక ఈ ఒక్క ఇసుక ర్యాంపు నుంచి ఏడాదికి 228 కోట్లు వస్తే ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా 4 ర్యాంపులు ఉన్నాయని, వాటి నుంచి ఇంకెన్ని వందల కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. జొన్నాడ ఇది దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యం. రెడ్ హ్యాండెడ్గా దొంగలను పట్టుకున్నాను. నేను అడుగుతున్నా, ఇక్కడ పెద్ద ఎత్తున పేదవాళ్ళ పొట్టగొట్టి ప్రజానాయకుల ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులో దోపిడీ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. గుట్టల గుట్టలుగా ఇసుక కొండలు కొండలుగా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఇది తాడి నాగమోహన్ రెడ్డి రావులపాలెం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బినామీ. ఎవరికైనా ఇంత ధైర్యం ఉంటుందా? ఇంత పెద్ద గుట్టలు గుట్టలుగా ఇసుక అమ్మే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అది జగ్గిరెడ్డికి ఉంది. ఒక రోజుకు 400 బండ్లు, ఇప్పుడు కొన్ని తీసుకెళ్లిపోయారు ఇక్కడి నుంచి బండ్లు, నేను వచ్చినాక భయపడిపోయి 400 బండులు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేవు. 400 బండులంటే బండికి 25 టన్నులు. 25 టన్నులంటే ఒక రోజున 10,000 టన్నులు వెళతా ఉంది. ఒక్కొక్క టన్ను ₹625. 625 ఇంటూ 10,000 టన్నులు లెక్కేసుకుంటే 62,50,000 ఫర్ డే వీళ్ళ ఇన్కమ్. ఒక్క దీంట్లోనే ఇన్కమ్ సంవత్సరానికి 228 కోట్లు. అది ఒక దిక్కడ ర్యాంపు మాత్రం. ఇది ఈ నియోజకవర్గంలో ఇలాంటి ర్యాంపులు 4-5 ఉన్నాయి. ఇక్కడి నుంచి 25 టన్నులు లోడ్ చేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ముసుగు
జేపీ వెంచర్స్. నేను అడుగుతున్నా, ఇప్పుడు జేపీ వెంచర్స్ ఎక్కడుంది? వాళ్ళకి రైట్ ఎక్కడుంది? ఇచ్చిన టెండర్ అయిపోయిందా లేదా? ముఖ్యమంత్రి సైకోన్ అడుగుతున్నా, ఇది దోపిడీకి నిదర్శనం. అడ్డంగా నీ ఎమ్మెల్యేలు, నీ బినామీలు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పరిపాలిస్తావా? ప్రజల సంపద, పేదవాళ్ళ పొట్టగొట్టావు. ఎవరైతే వీళ్ళందరున్నారో, గోదావరి నదిలో ఒకప్పుడు ఇసుక తీసేది మత్స్యకారులు, పేదవాళ్ళు ఇసుక తీసేవాళ్ళు. అది తీసుకొస్తే అది ఎక్కడికక్కడ అమ్ముకొని ఫ్రీగా అమ్మితే వాళ్ళ కాస్తో కోస్తో జీవనాపాధి వచ్చేది. అలాంటి కొన్ని వేల మంది పొట్టగొట్టారు. అక్కడి నుంచి 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. అదే మాదిరిగా బిల్డింగ్ యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. ఒక పక్క ఇసుక దొరకదు, దొరికిన విపరీతమైన రేట్లు, సిమెంట్ పెరిగిపోయింది, స్టీల్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయి పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, డబ్బులను కట్టుకునే పరిస్థితి లేదు. ఇంకో పక్క భవన నిర్మాణ కార్మికులు బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇచ్చాం, ఎవడైనా సరే రైట్గా తీసుకుపోయి ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు ఆ రైట్ ఉందా అని అడుగుతున్నా. ఈ కొండలు చూసిన తర్వాత మాఫియాలు పెట్టుకున్నారు, దొంగలను పెట్టుకున్నారు, కాపులాలు పెట్టారు. ఎవరన్నా వస్తే తప్పుడు కేసులు పెడతారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రజలు భయపడితే ప్రజలు నిలువు దోపిడీ చేసి రాక్షసుల మారిగా వాళ్ళ పీక్కు తింటున్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాల. కోపం, ఆవేశం ఉంది, బాధ ఉంది. ఒక ర్యాంపులోనే 228 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోపిడీ చేశారంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ర్యాంపులు జరుగుతున్నాయి? మొన్నే మీరు వెస్ట్ గోదావరిలో చూశారు. నెలకు 20 కోట్లు తాడేపల్లి కొంపకి లంచం ఇటు పంపించాల. 2 కోట్లు ఎంత తక్కువ వచ్చింది. ఎన్ఆర్ఐ ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే బలవంతం చేశారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈరోజు అది కూడా లేదు. గవర్నమెంట్కి జీరో ఇన్కమ్. జేబీ వెంచర్స్ లేదు, ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ లేదు. కాంట్రాక్ట్ లేదు కానీ దోపిడీ మాత్రం ఆగడం లేదు. దీనికి సమాధానం చెప్పమని ఛాలెంజ్ వదులుతుంది. అంటే మీ దగ్గర డబ్బులుందని, దోపిడీ సొమ్ముందని, రౌడీజం, మ్యానిపులేషన్, అధికార దుర్వినియోగానికి పాల్పడతారా మీరు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. సమాధానం 24 గంటల్లో చెప్పమంటున్నా ఈ ముఖ్యమంత్రి సైకోని. యు ఆన్సర్. వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయి. జేబీ వెంచర్ ఉందా అని అడుగుతున్నా. ఉంటే బయట పెట్టు. మీకు వాళ్ళకుండే ఒప్పందాలు బయట పెట్టు. రాష్ట్రానికి ఆదాయం వస్తా ఉందని అడుగుతున్నా. ఈ ఆదాయం ఎవరి జోబుల్లోకి పోతా ఉంది? నువ్వు, నీ అనుమాయులు బందిపోట్ల మారిగా తయారై ఎక్కడికక్కడ దోచుకుంటా ఉంటే, ప్రజల్ని పట్టి పీక్కు తింటా ఉంటే చూస్తా ఊరుకోండాలనా? ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు చెప్తున్నా వీళ్ళకి, ఇలాంటివన్నీ నిన్ను చూస్తా ఉంటే జిల్లాలో మొత్తం ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఇక్కడి నుంచి 100 లారీలు పెట్టుకొని వేరే ప్రాంతాలకు ఇసుక పంపించుకుని ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మాత్రం ఇసుక బంగారం అయిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. కడప జిల్లా పులివెందులలో ఉన్న అహూబిలాపురం హైస్కూల్లోని ఆ స్కూల్ స్థలదాత పాలెం దొరస్వామి నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్థలదాత పాలెం దొరస్వామి నాయుడు బంధువులు, ప్రజలు, వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తనకు స్వాగతం పలికారు. విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఎంపీ అవినాష్ మీడియాతో మాట్లాడారు. 1909లో 7 ఎకరాల భూమిని ప్రజల కోసం ఇచ్చి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన మహనీయుడు పాలెం దొరస్వామి నాయుడు అని కొనియాడారు. రైతుల పేరుతో మొదట స్కూల్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించడం అప్పట్లోనే ఎంత గొప్పగా ఆలోచించడం విశేషమని అన్నారు. ఇక అదే స్ఫూర్తితో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స్కూల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని ఎంపీ ప్రశంసించారు. అనంతరం ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు. స్కూల్ విద్యార్థులతో కాసేపు ఆయన ముచ్చటించారు. పార్లమెంట్ మెంబర్ అయిన అవినాష్ రెడ్డి గారు ఆ పాఠశాలకు ఇచ్చేసిన సందర్భంగా
ఇవాళ అహోబిలాపురం మోడల్ స్కూల్లో పాలెం దొరస్వామి నాయుడు గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి పాలెం దొరస్వామి నాయుడు గారు. నిజంగా ఆయన విగ్రహావిష్కరణ ఇవాళ మేమందరం చేయడము, నేను కావచ్చు, మనోహరెడ్డి చిన్నాని కావచ్చు, చైర్మన్ వరప్రసాద్ అన్న కావచ్చు, దొరస్వామి నాయుడు గారి కుటుంబ సభ్యులతో, వాళ్ళ మునిమనవలతో, వాళ్ళందరితో కలిసి ఇవాళ ఈ విగ్రహావిష్కరణ చేయడము మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మనకింకా స్వాతంత్రం కూడా రాకముందే దాదాపు 1909 సంవత్సరంలో ఎంతో ఉన్నతమైన ఆలోచనతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేయాలా అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో, ఇంకా ఈ ప్రాంతంలో అప్పటికి హై స్కూల్ కూడా లేదు, పులివెందుల ప్రాంతంలో ఒక్కటంటే ఒక హై స్కూల్ కూడా లేదు. రాయచోటి తాలూకా కింద అప్పట్లో పులివెందులు వచ్చేది. మరి రాయచోటి పులివెందులను దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతంలో హై స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 7 ఎకరాల భూమిని ఆయన సొంత నిధులతో దొరస్వామి నాయుడు గారు ఆ రోజు కొనుగోలు చేసి 1909 సంవత్సరంలో కొనుగోలు చేసి ఇక్కడ స్కూలు నిర్మించి రైతుల స్కూల్గా ఆ స్కూల్కు నామకరణం చేసి దాదాపు 1926 ఆయన చనిపోయే వరకు కూడా వేల మంది విద్యార్థులకు ఆయన చదువు చెప్పించడం జరిగింది. మరీ పేదరికంలో ఉన్న వాళ్ళకైతే ఉపకార వేతనాలు ఆయన ఇవ్వడం జరిగింది, సొంతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పిల్లలకు కూడా మరి భోజన వసతి కూడా ఆయన సొంతంగా మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో మరి ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. నిజంగా అటువంటి ఆలోచనలే మరి పాలెం దొరస్వామి నాయుడు గారి ఆనాడు ఏ రకమైన ఆలోచనలతో, ఏ రకమైన సంకల్పంతో ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేశారో 1909 సంవత్సరంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి ఆలోచనలతో, అటువంటి ఆశయాలతోనే ఆయన ఆనాడు నిర్మించిన ఈ హై స్కూల్ను మరి ఒక అడుగు ముందుకేసి దీన్ని ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది రాష్ట్రం మొత్తం ఈ స్కూల్ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ మోడల్ స్కూల్ను, అహోబిలాపురం మోడల్ స్కూల్ను నిర్మించడం జరిగింది. మరి ఖచ్చితంగా పాలెం దొరస్వామి నాయుడు గారికి ఇది ఒక గొప్ప నివాళిగా జగన్మోహన్ రెడ్డి గారు అర్పించిన ఒక గొప్ప నివాళి అని చెప్పొచ్చు. మరి ఈ స్కూల్ను ఆయన దాదాపు 7 ఎకరాలు డొనేట్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడము, తలుచుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ వారి స్ఫూర్తి నేటి తరానికి తప్పక తెలియాలా, వారిని స్ఫూర్తిగా తీసుకొని మత్తు పదార్థాల జోలికి యువత, విద్యార్థులు వెళ్లకుండా అవగాహన కల్పించేలా మన్యం రాజు చిత్రాన్ని రూపొందించిన చిత్ర బృందాన్ని సెబ్ సిఐ శ్రీహరి రెడ్డి అభినందించారు. మదనపల్లె పట్టణంలోని శ్రీకృష్ణ థియేటర్ నందు చిన్నారులకు చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హీరో జీవన్ రెడ్డి, డైరెక్టర్ సోమసుందర్, యాక్టర్ మురళి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెబ్ సిఐ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ చిత్రంలో చాలా చక్కగా వివరించారని పేర్కొన్నారు. ఈరోజు మన్యం రాజు రివ్యూకి హాజరు కావడం, నేను కానీ మా సిబ్బంది కానీ అందరూ కలిసి హాజరు కావడం చాలా ఆనందంగా, గర్వంగా కూడా అనిపిస్తూ ఉంది. కారణం ఏమంటే సినిమాకి రచన, దర్శకత్వం అన్నీ కూడా కర్త, కర్మ, క్రియ అన్నీ భక్తుడు సోము. సో ఎందుకంటే సోము ఈరోజు కాదు, సుమారు ఒక 10 సంవత్సరాల పరిచయం. ఈ 10 సంవత్సరాల పరిచయంలో యూనిఫామ్ వేసుకున్న ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా అతని ఉద్యోగం ఎలా ఉంటుందో, ఎంత సిన్సియర్గా ఉంటుందో ఈరోజు సినిమాకి సంబంధించి అదే సిన్సియారిటీ తన దగ్గర చూడడం జరిగింది. సో చాలా ప్రౌడ్గా అనిపించింది, ప్రౌడ్ మూమెంట్ ఇది. సో
సో దీనికి అన్నిటికంటే కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే గంజాయి మహమ్మారి అనేది సమాజానికి ఎంత చుడి చేస్తా ఉంది అనే దాన్ని మిత్రుడు సోమసుందరం ఈరోజు సినిమాలో చక్కగా వివరించడం జరిగింది. సినిమా చూసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా సమాజంలో ఈ గంజాయి మహమ్మారి వల్ల జరుగుతున్న దురాగతాల నుంచి ఏ విధంగా యువతను కాపాడుకోవాలి అనే దాన్ని చెప్పి అందరినీ సినిమా చూసి స్ఫూర్తి పొందవలసిందిగా మీతో పాటు ఉన్న మీ మిత్రులకు కానీ. ఏలూరు జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. నూజివీడు మండలం మీర్జాపురం వద్ద 16 టన్నుల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఐజర్ వ్యాన్ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖపేట నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్ట్ అగ్రనేత మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ మృతి. ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని మావోయిస్టు పార్టీ. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు బైకిస్ట్ మృతి. రామంతపూర్లో బీజేపీ నాయకుల ఆందోళన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకు ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.